అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్యాసం. లాస్ట్ కొన్ని రోజులుగా భయంకరమైన వర్షాలండి. అసలు 1 మంత్గా అయితే అసలు కంటిన్యూ రోజు విడిచి రోజన్నా వర్షం పడుతుంది చిన్న చితకాగా. అండ్ బట్టలు అయితే ఆరట్లేదు, చాలా కష్టంగా ఉంది. జైపూర్లో చాలా చోట్ల అయితే నీళ్లు నిండిపోయాయి అన్నమాట. అంటే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా, అట్లాంటి చోట్ల. అండ్ వరదలు వచ్చినంత పని అయిందనమాట. జైపూర్ అనే కాదు, చుట్టుపక్కల రాజస్థాను ఏరియాస్లో చాలా మటుకు వరదలు కూడా వచ్చినాయి అని అన్నారు. అయితే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఒక 2 రోజుల వరకు అయితే పవర్ సప్లై కూడా సరిగ్గా లేదు. 22 గంటలు అయితే కరెంట్ అసలు లేనే లేదు. నెట్వర్క్ కూడా ప్రాబ్లం ఉందన్నమాట. బ్రాడ్బ్యాండ్ వైఫై ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది మేము. అండ్ వరుసగా పండుగలు వచ్చినాయి. ఆగస్ట్ 15 వరలక్ష్మి వ్రతం, తర్వాత రాఖీ అండ్ కృష్ణాష్టమి అండ్ కంటిన్యూ పండుగలు వస్తూనే ఉన్నాయి. సిరి కూడా వచ్చి వెళ్ళిపోయిందనమాట. ఆగస్ట్ 15 హాలిడేస్ ఉంటాయి కదా, ఆ టైంలో కంటిన్యూ పండుగలు ఉండడం వలన లాంగ్ వీకెండ్ లాగా సెలవులు వచ్చినాయి అనమాట. సో దాని గురించి వచ్చింది. తర్వాత రాఖీ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోయిందనమాట. నేను వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా చేసుకున్నాను. బట్ చిన్నగా షార్ట్ అయితే పోస్ట్ చేశాను, కానీ వీడియో పోస్ట్ చేయటానికి చెప్పాను కదా, కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం అయింది అండ్ టెక్నికల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేశాను నేను. సో దాని గురించి పవర్ సప్లై కూడా లేదు. దానివల్ల కొంచెం నేను వీడియో వెంటనే పోస్ట్ చేయలేకపోయాను అనమాట. ఎలా ఉంది ప్రసాద్? ఫస్ట్ పులిహోర తింటారా? ఆల్రెడీ బూరు తిన్నాను కదా అక్కడ ప్రసాదంలో తిన్నావు. ఏమైందమ్మా చాలా రోజుల తర్వాత? ఓ మై గాడ్. బాగున్నాయి బూర్లు? పులిహార బాగుంది. అన్నీ సరిపోయినాయి. నేను అసలు ఏమి చూడలా. ఈక్వల్గా సరిపోయాను. ఓకే. నువ్వేంట్రా 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 అరే కుక్క, వచ్చి కుక్క, అరే అరే. సరే సరే, తినేటప్పుడు ముట్టుకోవద్దు వాడిని. ఇలా వర్షాలు అవన్నీ కూడా ఎక్కువ ఉండడం వలన అండ్ మా ఏరియాలో చాలా చెట్లు అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒక స్నేక్ ఒకటి వచ్చిందండి ఇంట్లోకి. అంటే స్నేక్ అంటే పెద్దదేం కాదు, చిన్న పాము పిల్ల అనమాట. నీళ్ళది అన్ని చోట్ల నిండిపోయినాయి కదా, వాటికి పాపం వాటి ప్రాణాలు రక్షించుకోవడానికి ఎక్కడో చోటకు వస్తూ ఉంటాయి. సీసీటీవీలో మాకు కనపడింది అనమాట. అంటే ఈయన మామూలుగా మఫిన్ని బయటికి తిప్పడానికి బయటికి తీసుకెళ్ళినప్పుడు మఫిన్ పరిగెట్టుకుంటూ వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేసింది. అయితే ఏంటో మాకు అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది పాము ఉందన్నమాట. సో వెంటనే దాన్ని వెనక్కి తీసుకొచ్చేసాం, మఫిన్ లోపలికి తీసుకొచ్చేసాం. బట్ ఒక తప్పు ఏంటి చేసామంటే, అది ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. మేము అబ్జర్వ్ చేయలేదన్నమాట అది ఎటు వెళ్ళిందో. దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. మొత్తం గార్డెన్ అంతా తీసి వెతకాల్సి వచ్చిందనమాట. మా సొసైటీలోనే మృదుల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా మంచిగా ఇలా పాయిజనస్ యానిమల్స్ని అన్నీ పట్టుకుంటాడనమాట. ఆ అబ్బాయి ట్రైన్డ్ అనమాట. సో ఆ అబ్బాయిని పిలవగానే వచ్చేసాడు. సో గమ్ముని వెతికి చూసామన్నమాట. వెతికి చూస్తే మొత్తం అన్నీ తీయాల్సి వచ్చింది. పర్టికులర్ జగాలో ఉంటుందని అనిపించలేదు. సో అన్నీ తీయాల్సి వచ్చిందనమాట. షూ ర్యాక్ ఉంది కదా, షూ ర్యాక్ కింద ఒక పైపు కర్టెన్ రాడ్ ఉంటుంది కదా, అట్లాంటిది ఒకటి మూలకు ఉందనమాట. ఆ మూల దాంట్లో దూరిపోయి కూర్చుని ఉందనమాట. మొత్తం అన్నీ తీసి అన్నీ వెతగ్గా అందులో కూర్చుని ఉందనమాట. ఎంత చిన్న పామైనా కానీ పాము అంటే భయమే కదా. అందులోనూ నాకు 2 పెట్స్ ఉన్నాయి. సో వాటిని తీసుకుని నేను రెగ్యులర్గా కూడా గార్డెన్లో ఏదో చిన్న చితకా పని చేస్తూనే ఉంటాను. ఆ 2 కూడా బయట తిరుగుతూ ఉంటాయి. సో పాములది అంటే భయం కదా. సో దాని గురించి కొంచెం కష్టపడి టైం తీసుకుని ముందు అదంతా వెతికి దాన్ని పట్టుకుని, అందులోనూ దాన్ని చంపకుండా జాగ్రత్తగా ఎక్కడైనా చోట, అంటే గార్డెన్ లాంటి ప్లేస్లో కాకుండా, అంటే మనుషులు తిరిగే ప్లేస్లో కాకుండా కొంచెం జంగల్ టైప్లో ఉన్న ఏరియాలో వదిలేసి వచ్చామన్నమాట. మా వారు అబ్బాయి తీసుకెళ్ళి వదిలేసి వచ్చామన్నమాట. రెస్క్యూ చేసాం. సో మొత్తం ఇది ఒక హడావుడి అయిందండి.
బట్ ఇవన్నీ అరేంజ్ చేసుకునే టైంకి మాత్రం చాలా కష్టమైందనమాట నాకు. ఈ వర్షం వలన అండ్ కంటిన్యూ పండగలు అవన్నీ ఉండడం, పిల్లలు. సో, చాలా ఈ వీక్ అంతా చాలా బిజీగా చాలా హడావిడిగా జరిగిందనమాట. సో, అండ్ నెక్స్ట్ ఇంకొకటి నేను టంబుల్ డ్రైయర్ ఒకటి కొన్నాను. సో, దాని గురించి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి. మొత్తం మీద ఆ పాము పిల్లని పట్టుకుని బయట వదిలేసి వచ్చిన తర్వాత మనశ్శాంతిగా ఉండండి. లేకపోతే అసలు మనీ ప్లాంట్ గార్డెన్ సైడ్ అయితే చాలా దగ్గరగా ఉంటాయి కదా ప్లాంట్స్. నాకు అసలు చాలా భయం వేసింది అనమాట. అందులోకి వెళ్ళుంటే కనుక మొత్తం మీద దొరికేది కాదు. అది చిన్న పాము పిల్లే కాబట్టి మెట్లు ఎక్కలేకపోయింది అనమాట. ఈ పక్కన ఉన్న గార్డెన్ మెట్లు ఎక్కలేకపోయింది. సో, అక్కడక్కడే తిరిగి అక్కడే ఉందన్నమాట. షూ ర్యాక్ దగ్గర మాత్రమే ఉంది. సో, దాన్ని తీసుకుని పట్టుకుని వెళ్ళి ఆ చిన్న జంగిల్లో ఎక్కడో వదిలేసి వచ్చారంట ఆయన, మా వారు కూడా. ఆ తర్వాత ఇవన్నీ సర్దుకోవడానికి మహా శ్రమ పడాల్సి వచ్చింది. ఎందుకంటే నేను చిన్నగా వర్టికల్గా అక్కడ ఇక్కడ చిన్న పాట్స్ అన్నీ సర్దేస్తూ ఉంచుతానమాట. సో, అవన్నీ తీయటం అలా ఉంచండి, సర్దడం చాలా కష్టంగా అనిపించింది అనమాట. అవన్నీ సర్దిన తర్వాత ఒకసారి మొత్తం బ్లోవర్ అంతా వేసేసి క్లీన్ చేసేసిన తర్వాత నేను ఇంకొకటి గార్డెన్లోకి సోలార్ లైట్లు కొన్నానమాట. ఒకటి అట్లా బ్లింక్ అవుతూ ఉన్న చిన్న బల్బ్స్లా ఉన్న ఫౌంటైన్లా ఉన్నాయన్నమాట. అవొకటి అండ్ ఇంకొకటి ల్యాంప్స్ లాగా మనకి సోలార్ హెడ్లా ఉంటుందన్నమాట. సో, దాని నుంచి మనకి పవర్ ఏమి ఉండదు కాబట్టి, సోలార్ లైట్లు కాబట్టి బాగుంటాయి అనేసి తీసుకున్నాను అనమాట. నేను ఎప్పటి నుంచో చాలామంది దగ్గర చూశాను అండ్ ఆన్లైన్లో కూడా చూశాను. ఆన్లైన్లో అయితే మనకి వారంటీ ఏది కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని అనిపించింది. అందుకే డైరెక్ట్గా కొనడానికి చాలా ట్రై చేస్తానంటే. ఎందుకంటే ఆన్లైన్లో మళ్ళీ రీఫండ్ ఉంటుందో లేదో, అంటే మనకి ఎక్స్చేంజ్ ఉంటుందో లేదో, ఇట్లాంటివన్నీ కొంచెం డౌట్ ఉంటుంది కదా. సో, డైరెక్ట్గా అయితే కనుక తెలిసిన వాళ్ళు షాప్ దగ్గర అయితే కనుక ఇంకా మంచిది కదా అనేసి నేను తెలిసిన వాళ్ళ షాప్ దగ్గర తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. పెట్టిన తర్వాత అందంగా అనిపించింది. గార్డెన్ అంతా కూడా మంచి లుక్ కొంచెం మారిందనమాట. బాగా అనిపించింది. సో, దాని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక మీరు నాకు కమెంట్ చేయండి. సో, ఇదండి ఈరోజు నా వీడియో. మొత్తం మీద వీడియో అయితే పోస్ట్ చేసేసాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.